హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రాము వ్లాగ్స్. వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారు? అబ్బా, మేమైతే చాలా బాగుంటాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. అసలు ఇల్లు గుల్లగొట్టినాక రామ్ అయితే చిన్న గుచ్చెలాకనైతే వేసిండు. అసలు ప్యాన్ లేకపోతే అసలు నిద్రనే రాదు. ఇక ఈ ప్యాన్ చూపి. ఇంకా ఇదైతే చిన్న ప్యాన్ ఉంది, అసలు గాలి అయితే ఉండదు అబ్బా. ఈ ప్యాన్ ఉన్నాగానైతే స్పీడ్ అసలు దుప్పటి కప్పుకోవాలన్నట్లు అనిపించేది. ఇది వేసుకున్నా కూడా ఏం గాలి కొట్టదు, ఏం కొట్టదు అసలు. పోయేసిన పెరుగుందిగా, టమాటాలు తెచ్చిన, కూరగాయల కట్టకుండానే తెచ్చిన. నిన్న నిన్న తెచ్చిన, టమాటా కిలో తెచ్చిన. తోటకూర తెచ్చినారా? మంచిగా ఉన్నది. తోటకూర ఉన్నది. ఏమేమి కూరగాయలు? తోటకూర ఉంది, వంకాయలు ఉన్నాయి, అవి ఆలుగడ్డ ఉంది, మిరపకాయలు ఉన్నాయి, పుంటి కూర ఉంది, టమాటాలు ఉన్నాయి, గోకరకాయ ఉంది. గోకరకాయ తిన్నాడు కదా, తెస్తాడే. ఇది కూర కాకుండా పుండుకూర చెప్పుదాం అనుకున్నా. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడైతే మురుకులు తినేటివి అవి అంటున్నాడు. చెకోడీలు నాకు కొంచెం వీళ్ళకి కటింగ్ చిన్నగా అయింది. మన వాళ్ళెక్కున్నాడు, ఇవాళ వాళ్ళకి కొడుతున్నాడు. నాకు కొంచెం ఇప్పుడు పువ్వు అయినాక స్పూన్ కడి ఒకటి చూద్దాం. స్పూన్ కడి వావ్, గడ్డలే అంతా గట్టిగా కాలే. ఇంకా గట్టిగా అంటే ఇంకా ఎట్లా పాలు ఎట్లా మసాలంటే చింతపండు వేసారు ఫస్ట్ సారి కదా, కాగాలి. కానీ మనం రప్పున అంటే హాస్పిటల్ పోయినా ఎర్రగా అయితే దబ్బున గడలు వేసుకొని దోమలు గరసలే బయట పెట్టుకొని కూర్చుంటా కానీ నువ్వు పోయి కూర్చోపో. టేస్ట్ బాగాలేదు. మంచిగానే ఉంటుంది అన్నంలా. ఇవాళ బాగుండదు, రేపు అయితే పులవాలి మంచిగా చూస్తే చాలా బాగుంటుంది పెరుగు. రేపు పాలు పెరుగు రెండు పట్టుకురా, రెండు తెస్తే కాలేదా చూపి. మంచిగా కాలే, అయ్యింది. టేస్ట్ లేదు. రేపు అయితే ఇంకో గడ్డలు అయింది. టేస్ట్ లేదు. ఒకసారి నోట్లో వేసుకో కొంచెం. చింతపండు తీసి అక్కడ వాడదు. ఇంకా నీకు అది ఒక దాంట్లో వేసి పెట్టిన ఎట్లా ఉంది ఇది? తోడు పెట్టినా దుమ్ము వారింది. పొలాకి బయటకు చింతపండుతో పాటు ఇంకా కొంచెం తీసి పెట్టు. అది ఎంత టేస్ట్ లేదు. మనం ఫస్ట్ దేనితోనే చేసినాం, చింతపండుతోనే కదా. ఇంతకుముందు ఒకసారి మనం చింతపండుతోనే కాదు బావా, ఫస్ట్ ఏమో చింతపండుతో చేసినాక టేస్ట్ రాకపోతే కొంచెం తోడు తీసుకురా, లేకపోతే ఆడ తీసుకురా. కొంచెం మంచిగా పాలు బాగా ఉడకాలి, టేస్ట్ బాగుంటుంది. పొద్దుగాల ఉడకనికైనా మనం మన హాస్పిటల్ రేపు తోడుకు ఇంకా కొంచెం తీయాలి. తోడుకు మూసిపెట్టు. ఇంకో బియ్యం అయితే నానబెట్టినాక, ఎందుకంటే నానితే తొందర అవుతుంది అన్నట్లు అన్నం అయితే బియ్యం అయితే నానబెట్టిన. ఇంకా తోటకూర ఇది 20 రూపాయలు అంట. తోటకూర ఉడికితే ఎంత కాదు, ఇక ఎంత అయింది చూడు. ఇంకా రామ్కి అయితే కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి
హెల్త్ బాగాలేదు కాబట్టి కారం గిట్ల ఎక్కువ తినొద్దు అని చెప్పారు. పెరుగుతో అయితే 2-3 రోజులు అయితే తినమని చెప్పారు. పాలు తీసుకొచ్చినాము. అసలు పొద్దుగాల కొంచెం వేడి పెట్టే వరకే రామ్కు కొంచెం ఇబ్బంది అయ్యే వరకు హాస్పిటల్కి అయితే వెళ్ళినాం అబ్బా. అసలు ఇది పెరుగులాక లేనే లేదు, ఇగో నీళ్ళు ఉంది. అయితే ఈరోజు ఏమైందంటే నిన్న మొన్న ఇంత పని చేసినాం, అంత బాగానే ఉన్నది. బేస్మెంట్ కట్టుకొని ఇది అది చేసినంత సేపు మంచిగానే ఉన్నది ఫ్రెండ్స్. ఎందుకో మళ్ళీ పొద్దున్నే లేవంగానే ఆయాసం లేక అవుతుంది. లేచుకొని ఇంకా మా ఊర్లో డాక్టర్తోనికి అయితే పోయినాము. పోతే ఆయన పోయి ఇదే చాలా రోజులు అయితే ఇబ్బంది పడుతున్నాం కదా, ఒకరోజు ఆడికి హాస్పిటల్కి అయితే పోయి ఒకసారి ఎండోస్కోప్ చేస్తారు. మేము ఆడికైతే పోయిరా అని చెప్పేసి ఒకట్లో అయితే ఇట్లా అవుతుంది అని చెప్పేసి వాళ్ళు పొద్దున్నే 2 ఉన్నారు. ఒక మేడం, ఇంకొక అతను ఉన్నాడు. ఆయన డాక్టర్ అయినంట. అయితే ఆడిపోయిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, ఎన్ని గంటలకు వస్తాడు డాక్టర్ అని అంటే, 10:30-11 అవుతుంది సార్ చూసే వరకు అన్నాను. అంటే సరేలే అని చెప్పి మేము హానే కూర్చున్నాం. అయితే పొద్దున్న ఏం తినకూడదు అన్నారు. అది ఎండోస్కోప్ వేస్తే ఏం తినకూడదు అని చెప్పేసి, అంటే మనకు అన్నం కానీ నీళ్ళు కానీ ఛాయ్ కానీ వేరే ఏది తీసుకోవద్దంట. ఎందుకంటే అవి తీసుకుంటే చూడరంట వాళ్ళు డాక్టర్స్ అయితే. సరేలే అని చెప్పేసి ఇక పొద్దున్నే పోయినాం, బరిగడ పని అయితే వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత ఆడికి పోయి చూస్తే డాక్టర్ ఎన్ని గంటలకు వస్తాడని అంటే, వస్తాడు ఇప్పుడు 11:30కి అట్లా వస్తాడని అన్నాడు. మేము ఈ నుంచి ఎన్ని గంటలకు పోయినాం, 6 గంటలకే పోయినాం. ఇబ్బంది చాలా అనిపించింది ఫ్రెండ్స్. అసలు మామూలుగా కాదు, అసలు ఆయాసం అంటే మామూలుగా కాదు. ఇంకా పోయిన ఎమ్మడే హాస్పిటల్కి ఈడ పోయినాం. ఊర్లో పోయిన తర్వాత ఏమైందంటే, ఒకటి చాలా రోజుల నుంచి అదే చేస్తున్నాం కాబట్టి సరే అని చెప్పేసి చూపించుకున్న తర్వాత జడ్చర్లకు అయితే పోయినాం. పోయిన తర్వాత డాక్టర్ వాళ్ళ చుట్టాలు ఎవరో చనిపోయారంట. ఆయన అక్కడనే, మా దళిద్రం ఏంటంటే ఆయన అక్కడనే ఆగిపోయి ఆ నుంచి మళ్ళీ వెళ్ళిపోయినట రిటర్న్లో. మాకున్న దళిద్రంలో ఏదైనా మేము ఈరోజు అనుకున్నాం ఇది కావాలి, ఇది మంచిగా కావాలి అని అనుకున్నాం అనుకో, మన లైఫ్లో అదైతే కాదు ఫ్రెండ్స్. కంపల్సరీ నేను 100కి 100% చెప్తున్నా. ఈరోజు ఒకటి అనుకున్నామంటే అది కాదు అసలు. అది ఎప్పుడో దాని అవసరం లేనప్పుడు ఆ పని జరుగుతుంది. నా లైఫ్లో అది ఒకటి మైనస్ పాయింట్. అసలు నాకే నచ్చదు అది. ఈరోజు ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. ఎప్పుడో అది అవసరం లేని టైంలో ఇంకొకటి అవుతుంది. ఇక దళిద్రం అట్లాంటిది, ఏం చేస్తాం మరి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నిర్మల అనేది మనకు కూర అయితే తినొద్దని చెప్పింది డాక్టర్లు. అయితే కొంచెం కారం ఉండేటివి అట్లాంటివి అయితే తినకు. ఇంకొకటి ఏంది, మామూలుగా ఇంత పెరుగు పాలతోన మాత్రం అన్నం తిను అని చెప్తే ఇంకా సర్లే అని చెప్పి మళ్ళీ ఎప్పుడు ఈరోజు ఎవరం బేస్తవారం, ఈరోజు బేస్తవారం 7 PM అవుతుంది. మళ్ళీ ఎప్పుడు అంటే సండే రోజు అయితే రమ్మన్నారు. ఇంకా సండే రోజు కానీ లేదంటే సోమవారం, ఆదివారం కానీ సోమవారం కానీ రమ్మన్నారు. మళ్ళీ ఇంకా ఆదివారం అంటే కష్టం, కానీ సోమవారం అయితే పక్కా వెళ్ళాల్సి ఉంటుంది. ఏం చేస్తాం, మన దళితులల్లో అన్నీ మన లైఫ్లో ఇంకా ఎన్ని ఏగేది ఉందో, ఎన్ని ఎదుర్కొనేది ఉందో తప్పదు. ఏం చేస్తాం మరి, ఇంకా జీవితం అనేది ఏగడానికి ఇది దళితురాలకే ఏదో అనుకుంటే ఏదో జరుగుతుంది మన లైఫ్లో. కానీ ఇంకా అన్నిట్లో ఇదొకటి. ఓకే ఫ్రెండ్స్, నిర్మల ఏం చేస్తుంది, ఏం కూర చేస్తున్నాం మరి, వాళ్ళ కాడికి అయితే చేసుకోవాలి కదా. అని బుక్లో అన్న చూపి. ఎక్కడదే కానీ చెప్పు, ఏం కూర అది, ఏమేమి వేసినాం అలా? ఉల్లిగడ్డ, టమాటా కోసినప్పుడు ఎంత అయింది, ఉడికేటప్పుడు కూడా ఎంత అవుతుంది.
అసలు నీకు పెరుగుంది, నీకు డాడీకి పెరుగుంది. పెరగద్దా మళ్ళా అన్నం వేడైనాక అప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికన్నా అయితే అప్పుడు దాని ఏమంటారు పసలకు దొడ్డి కదా, దొడ్డుండే, దొడ్డు నిండగా మస్తు ఆవులుండే. మా నాయన దొడ్డి నిండగా ఆవులు గిట్లా ఉండే. అసలు పాలైతే బకెట్, చిన్న బకెట్కి ఇట్లా మనం పట్టుకుంటాం కదా, చిన్న బకెట్ నిండా పాలు వస్తే మా అమ్మ ఓ పక్కకు పెరుగు చేసేది, ఓ పక్క తోడేది. అది దాన్ని ఏమంటారు సల్ల ఇట్లా అంటారు కదా, సల్ల కట్టినే కదా, సల్ల కట్టేసేది. ఇంకా అప్పుడు మేము దేనికైనా అప్పుడు మాతోనికే వచ్చేది అన్నట్లు. ఇంకా పాలకే కానీ, ఇంకా మా కక్కాయలే కానీ, ఎవరైనా కానీ పాలకే కానీ నెయ్యి. అప్పుడు మా అమ్మ నెయ్యి తయారు చేస్తుండలే, నెయ్యి పాలకు అందరు మా ఇంటికి వచ్చేవాళ్ళు, మస్తు మంచిగా అనిపించేది. ఇప్పుడు అట్లా మళ్ళీ ఇట్లా హోటల్లోనే కానీ షాప్లలోనే కానీ పెరుగు తెచ్చుకుంటే అసలు టేస్టే ఉండదు, తినబుద్దే కాదు. ఈ వీడియోలో అయితే ఇంతే. మళ్ళీ ఇంకేమైనా ఉంటే మాత్రం నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా. మనం ఏదో అనుకుంటాం, ఏదో అవుతుంది, మన దళితమే ఇంత. మనకు చిన్నప్పటి నుంచి ఏం రాసి పెట్టుకొని అనేది మన జీవితాల్లో మనం అనేది రాసుకోవడం అనేది ఉండదు కదా ఫ్రెండ్స్. పైన వాడు కరెక్ట్గా రాయాలి. మనం ఏదో అనుకుంటే ఏదో అయితేనే ఉంటుంది. ఏం చేస్తాం మరి, బ్యాడ్ టైం మన జీవితంలో ఇంకెన్ని ఏగేది ఉండవు, తప్పదు, ఇంకేం చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఏంటి, మన వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చిన్నప్పటి నుంచి అయినా ఎన్నో ఎదుర్కొంటున్నాం ఫ్రెండ్స్. మేమైతే ఎన్నో ఎదుర్కొంటూనే ఉన్నాం. అయితే అది ఒక రోజు మీకు చెప్తా. మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అబ్బా, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. బాయ్.